కి ముఖ్యమైన ఒక రీజన్ ఉంది. ఈరోజు మన మధ్యలో ఉన్న యవనస్తుడు, యంగ్ బాయ్, హ్యాండ్సమ్ బాయ్ గౌతమ్ యొక్క బర్త్డే. కాబట్టి మరొకసారి నా తరపున, అలాగే నా కుటుంబం తరపున, నాకు దేవుడు అనుగ్రహించిన సంఘం తరపున గౌతమ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. గౌతమ్ గురించి ఇందాక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నప్పుడు, గౌతమ్ కూడా సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేంటనంటే గౌతమ్ 10th క్లాస్లో మరి తన స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత ఈ ఈ ప్రాంతంలోనే గౌతమ్కి దేవుడు ఒక మంచి ర్యాంక్ స్టూడెంట్గా ఉండడానికి దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత చాలా చక్కగా పాలిటెక్నికల్లో చదువుకుంటాడు, మంచి కోర్స్ చదువుకుంటున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. సో గౌతమ్తో పాటుగా మనం ఇందాక మరొక సహోదరుడు రామ్ సాయి గురించి కూడా మనం వినడం, రామ్ సాయిని కూడా చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు తాను అన్నింట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ రావడం, తను కూడా మంచిగా ఏదో మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పడం, 900 పైన మార్కులు వచ్చి ఏదో సెట్లో అని చెప్పడం, ఈ సెట్లో నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. రామ్ సాయి, నీకు కూడా కంగ్రాచులేషన్స్. సో అలాగే మీ అందరికీ కూడా వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ యూత్ గైడ్. ఓకే, మంచిది. మీ అందరి కోసం నేను పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక యవ్వనస్తుడి కొరకు నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. మీలో కూడా కొంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఎవరెవరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి ఒకసారి చేతులు ఎత్తండి, ఎంతమంది దగ్గర ఉన్నాయి అనేది. సో ఒక 5 మెంబర్స్ దగ్గర ఉన్నాయి కదా. అయితే ఒకసారి బైబిల్స్ ఉన్నవారు తెరవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22 వరకు. వాస్తవానికి మనం 16 నుంచి 30 వరకు చదువుకోవాలి, కానీ మనకున్న సమయాన్ని బట్టి 16 నుంచి 22 వరకు కూడా చాలు. కాబట్టి ఒకసారి తెరవండి. 16వ వచనం నుండి 22 వరకు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక యవ్వనస్తుడి గురించి ఉంది. ఇక్కడ కూడా మీలో చాలామంది యవ్వనస్తులు ఉన్నారు. ఓకే, అయితే ఇక్కడ మనం చదువుకునే యవ్వనస్తుడు చాలా చాలా సక్సెస్ఫుల్ యంగ్ మ్యాన్. వాస్తవానికి ఒక్క మాటలో లోకరీత్యా మనం చెప్పుకోవాలంటే వెరీ సక్సెస్ఫుల్ యంగ్ మ్యాన్ గురించి ఇక్కడ రాయబడింది. ఒకసారి మనం చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, బైబిల్ ఉన్నవాళ్ళు దాని నెక్స్ట్ వచనం మీరు చదవండి. సో బైబిల్ లేని వారి పని ఏంటనంటే, నేను చదువుతున్నప్పుడు నా తర్వాత వచనం ఎవరి దగ్గర బైబిల్లో ఉన్నాయో వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు వినడం. ఓకేనా? ఆ రీతిగా మనందరం కూడా చెవులకు పని పెట్టుకుందాం. నేను చదువుతున్నప్పుడు వినాలి. నా నెక్స్ట్ వచనం ఎవరైతే బైబిల్స్ ఉన్నాయో వారు చదువుతున్నప్పుడు వినాలి. అందరం కలిసి ఒక యవనస్తుడి కోసం వింటాం, మీలాంటి ఒక యవనస్తుడు. ఓకేనా? రైట్, చదువుతున్నాను. అందరూ పుస్తకం తీసారా? బైబిల్ తెరిచారా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22. ఇదిగో ఒక్కడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. మీరు చదువుతున్నది వినిపించట్లేదు, కాబట్టి మీలో ఎవరు స్పష్టంగా ఒకసారి అందుకు ఆయన అన్న మాత్రమే చదివి ఆగిపోయారు. ఎవరమ్మా? నువ్వేనా? అయితే నువ్వు చదవాలమ్మా. ఓకేనా? ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా. ఇప్పుడు నేను చదువుతున్నాను. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.
అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనం ఒక యంగ్ మ్యాన్ గురించి చదువుకున్నాం, ఓకేనా? సో లోకరీత్యా ప్రపంచ పరిస్థితుల ప్రకారంగా మనం మాట్లాడితే హీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ యంగ్ మ్యాన్, ఓకేనా? సో ఎందుకు సక్సెస్ఫుల్ అని అంటే, చూడండి, ఇతగాడు యవ్వనుడు అని 2 సార్లు మనం చదివాం, ఆ యవ్వనుడు అని, ఓకేనా? ఆయన ఏ వయసులో ఉన్నాడు? యవ్వన వయసు, యంగ్ మ్యాన్, ఓకేనా? బహుశా నేను అనుకుంటున్నాను ఒక 24-25 ఇయర్స్ ఉన్నటువంటి యంగ్ మ్యాన్. అంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళు తమ్ముళ్ళ కంటే కొంచెం పెద్ద. అంతేకాదు, వాస్తవానికి ఇతగాడు యవ్వనుడు మాత్రమే కాదు, కానీ 22వ వచనంలో ఉంది మిగుల ఆస్తి గలవాడు అని ఉంది. అంటే హీఈస్ నాట్ ఓన్లీ యంగ్ మ్యాన్ అండ్ ఆల్సో ఏ రిచ్ మ్యాన్. చాలా ఆస్తిపరుడంట. మిగుల ఆస్తి అని అంటే అసలు ఒక రకంగా ఇప్పుడు రోజులతో చెప్పుకుంటే కోటీశ్వరుడు, ఓకేనా? అసలు ఎంత ఆస్తి కూడా ఎలా సంపాదించాడో తెలుసా? ఇతని గురించి, ఇదే యంగ్ మ్యాన్ గురించి ఇదే స్టోరీ మరొక 2 పుస్తకాల్లో కూడా ఉన్నాయి. సేమ్ స్టోరీ. పక్కనే మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో కూడా ఉంది. లూకా సువార్తలో ఏమని రాయబడిందనంటే ఆయన ఒక అధికారి అని కూడా రాయబడింది. అంటే దాని అర్థం ఏంటనంటే ఆయన ఆల్రెడీ ఒక మంచి ఆఫీసర్. ఇప్పుడు మీరు చెప్పండి, బాగా ధనవంతుడు ఆఫీసర్, ఆయన ఎలాగ ధనవంతుడయ్యాడు అంటే బహుశా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి చాలా ఉండే ఉంటుంది. దానికంటే మరొక విషయం ఏంటనంటే అతగాడు ఆఫీసర్ అయ్యాడు కాబట్టి, ఓకేనా? ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న, అతను ఆఫీసర్ ఏ విధంగా అయ్యి ఉంటాడు? చదువుకొని అయ్యాడా, చదువు లేకుండా అయ్యాడా? చాలా బాగా చదువుకున్నాడు, ఓకేనా? చాలా బాగా చదువుకున్నాడు. ఒక మంచి ఆఫీసర్ అవ్వాలంటే ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు మీకు మరొక ప్రశ్న, ఎప్పుడు చదువుకోవాలి? చదువుకోవలసిన అవకాశం ఉన్నప్పుడా, లేకపోతే ఆల్రెడీ ఒక 25 ఇయర్స్ దాటిపోయిన తర్వాత అప్పుడు చదువుదాంలే, లేకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు చదువుదాంలే? ఎప్పుడు చదువుకోవాలి? స్టూడెంట్ లైఫ్లోనే బాగా చదువుకుంటే, కష్టపడి చదివే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక ఆఫీసర్ అవుతారు. మీరు నమ్ముతారా ఈ మాట? కష్టపడి బాగా చదివే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆఫీసరు అవుతారు. తెలుసా, యాక్చువల్గా మా బ్యాచ్లో నాకంటే కూడా చదువులో కొంచెం డల్లుగా ఉన్నోళ్ళు అయినా సరే చాలామంది ఎంప్లాయీస్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటి? చదువుకునే వయసులో బాగా చదువుకొని జాబ్స్ కొరకు మంచిగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం గ్యారంటీగా సాధిస్తారు, ఓకేనా? సో ఈయనలో యవ్వనస్తుడు, అలాగే ఆఫీసర్ అధికారి, అలాగే ధనవంతుడు. అంతేకాదు, అసలు మనందరం కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి మరొక మంచి లక్షణం కూడా ఈయనలో ఉంది. ఏంటో తెలుసా? ఒకసారి మళ్ళీ మనం చదివిన దాంట్లోకి మనం వెళ్తే, ఈయన పరుగున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించినప్పుడు చాలా గొప్ప గొప్ప బోధలు చేశారు. ఆయన చెప్పిన బోధలు అసలు ఒక మనిషి దేవుని రాజ్యానికి, స్వర్గానికి చేరుకోవాలంటే ఏం చెయ్యాలో అలాంటి బోధలు చేశాడు. కాబట్టి
సో ఈ అబ్బాయి కూడా యేసు ప్రభు దగ్గరికి పరుగు పరుగున ఒక పెద్ద ప్రశ్నతో వచ్చాడు. చాలామంది యేసు ప్రభు బోధలు వినడానికి ఆయన వెంబడించేవారు. సో ఒకవేళ నాకున్న ప్రశ్న ఎవరైనా వాటికి సరిగ్గా జవాబు చెప్పగలరానంటే యేసు ప్రభు చెప్పగలడు అని ఇతగాడికి అర్థమైంది. కాబట్టి యేసు ప్రభు దగ్గర పరిగెత్తి వచ్చాడు. మోకరించి యేసు ప్రభుకి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభువుని అడిగాడు. యేసు ప్రభు నా ప్రశ్న అడిగిన తర్వాత ఆ ప్రశ్నకి యేసు ప్రభు వారు ఒక జవాబు చెప్పారు. ఓహో, నువ్వు ఇంకా నీ మనసులో ఆల్రెడీ నువ్వు యవనస్తుడువు, ఆల్రెడీ నువ్వు బాగా చదువుకున్నావు, ఆల్రెడీ నువ్వు ఒక అధికారి అయ్యావు, ఆల్రెడీ నువ్వు చాలా ఆస్తిపరుడుగా ఉన్నావు. అయితే ఇదిగో నీవు అడిగే ప్రశ్నకి నేనిచ్చే మొదటి జవాబు ఏంటనంటే, యేసు ప్రభు వారు ఇచ్చే మొదటి జవాబు ఏంటో తెలుసా? నువ్వు ఆ ప్రశ్న అడిగావు కాబట్టి ఇదిగో ఆ ప్రశ్నకి నా మొదటి జవాబు చూడండి. యేసు ప్రభు వారు అన్నారు, నీవు ఆజ్ఞలు పాటించు అని చెప్పాడు. వెంటనే ఆ యవనస్తుడు అన్నాడు, ఏ ఆజ్ఞలు నేను పాటించాలి? ఏంటి నేను పాటించాల్సిన మోరల్ వాల్యూస్? ఆజ్ఞలు అంటే జస్ట్ మోరల్ వాల్యూస్, ఓకేనా? మోరల్ వాల్యూస్ అంటే మనకు తెలుసు కదా, నీతిగా ఉండడం, న్యాయంగా ఉండడం, ఓకేనా, సత్యమే మాట్లాడడం, ఇవన్నీ మోరల్ వాల్యూస్ అంటారు కదా. సో ఏంటా మోరల్ వాల్యూస్ చెప్పండి మీరు కొన్ని అని యేసు ప్రభుని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అడిగాడు. అడగగానే యేసు ప్రభు వారు కొన్ని చెప్పారనమాట. ఏం చెప్పాడో చూడండి. ఏ ఆజ్ఞలంటే నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధాలు లేదా అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి, నిన్ను వలే నీ ఇరుగు పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలి. ఇవి కానీ నువ్వు పాటిస్తే ఇదిగో నువ్వు అడిగే ఆ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు తగినట్టుగా నీవు రీచ్ అవ్వగలుగుతావు అని యేసు ప్రభు చెప్పారు. చెప్పగానే ఆ యవనస్తుడి నుండి అసలు చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్ వచ్చింది. ఏంటో తెలుసా ఆన్సరు? యవనస్తుడు ఆ అధికారి ఏమన్నాడో చూడండి. ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నానండి అని చెప్పాడు. వావ్! అతగాడు చిన్నప్పటి నుండి అబద్ధాలు మాట్లాడడం లేదు, తల్లిదండ్రులను గౌరవిస్తూ విధేయుడిగా జీవిస్తున్నాడు, అమ్మాయిల విషయంలో ఎలాంటి తప్పుడు బిహేవియర్ లేదు, దొంగతనాలు చేయడం లేదు. అలాగే సో ఎవరు కూడా హర్ట్ అయ్యేటట్టుగా నరహత్య చేయవద్దని అంటే దాని అర్థం ఏంటనంటే ఎవరైనా హర్ట్ అయ్యేటట్టుగా కుళ్ళు జోకులు కూడా వేసే అలవాటు లేదు. అసలు ఎంత గొప్ప విషయం కదా, అవునా కాదా? ఒకసారి చప్పట్లు కొడదాం ఆ యవ్వనస్తుడి గురించి. నిజంగా చాలా గ్రేట్. చాలా చాలా మోరల్ వాల్యూస్ ఆ అబ్బాయికి ఉన్నాయి. అంత మంచి మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, మంచిగా చదువుకున్నాడు కాబట్టి అతగాడు ఆఫీసర్ అయ్యాడు. అలాగే అతగాడు చాలా ధనవంతుడు కూడా అయ్యాడు. ఓకే, ఇప్పుడు మీ మనసుల్లో ఒక ప్రశ్న ఆల్రెడీ మొదలవుతూ ఉండొచ్చు. అసలు ఇంతకీ ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ యవ్వనస్తుడు అధికారి ఏ ప్రశ్న అడుగుంటాడు అని. ఏ ప్రశ్నో తెలుసా? పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభువుకి నమస్కారం చేసి అన్నాడు, సద్బోధకుడా, ఓ సత్పురుషుడా, ఓ మాస్టర్, నువ్వు చాలా మంచి బోధలు చేస్తావు కనుక యేసు ప్రభుని ఓ మంచి మాస్టర్ అని పిలిచి, నేను నిత్య జీవానికి వారసుడునవ్వాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని ప్రశ్న అడిగాడు. నిత్య జీవం అంటే మనందరికీ తెలిసిందే. స్వర్గం నేను వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి?
నేను మోక్షం చేరుకోవాలంటే నేను ఏం చేయాలి? బైబిల్ దానికే ఒక పదం వాడింది, పరలోక రాజ్యం అనే పదం. పరలోక రాజ్యం చేరుకోవాలంటే నేనేం చేయాలి అనే ఒక మంచి ప్రశ్నతో వచ్చాడు. ఓకేనండి. ఆశ్చర్యం ఏంటనంటే అతగాడు ఇక్కడ మనం కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు వినండి. వాస్తవానికి అంత బాగా మంచి మోరల్ వాల్యూస్ పాటించిన వ్యక్తి, చిన్నప్పటి నుండి డిసిప్లైన్ ఉన్నటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ తను లైఫ్లో ఒక మంచి ఆఫీసర్ అయి సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తి, ఆల్రెడీ చాలా ధనం డబ్బు సంపాదించినటువంటి ఒక కోటీశ్వరుడు ఈ ప్రశ్న అడిగాడునంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవ్వాలి. అదేంటో తెలుసా? అంటే పరలోకం చేరాలి అని అంటే దానికి చాలా చాలా విషయాలు అర్హత లేనివన్నమాట. అంటే పరలోకం చేరడానికి, మోక్షం చేరడానికి, స్వర్గం చేరడానికి మనలను అర్హులుగా చేయలేనివి చదువు సరిపోదన్నమాట. పరలోకం చేరాలంటే ఎంత నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, పీజీ చేసి డాక్టరేట్ చేసిన, పిహెచ్డి చేసిన, నువ్వు చదివిన అంత హయ్యర్ స్టడీస్ వలన పరలోకం చేరలేరు అని మనకు అర్థమైపోతుంది. అంతేకాదు, స్టడీస్ ఉన్నోడికి జ్ఞానం ఉంటుందా ఉండదా? బిఎస్సి చదివి లేదా డిగ్రీ చదివి దాని మీద ఇంకా మాస్టర్ డిగ్రీ కూడా, పీజీ కూడా చదివి దాని మీద ఇంకా డాక్టరేట్, పిహెచ్డి కూడా ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువల? భలే తెలివైన వాళ్ళు. వాళ్ళు చదివిన సబ్జెక్ట్ మీద ఏ ప్రశ్న అయినా వాళ్ళు ఈజీగా చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు అంతగా రీసెర్చ్ చేసి స్టడీ చేసిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ విషయంలో. అవునా కదా? అంటే మనిషికి ఉన్నటువంటి ఎంత ఎక్కువ జ్ఞానమైనా సరే పరలోకం చేరాలంటే జ్ఞానం కూడా సరిపోదు. అంతేకాదు, మనకి ఇంకో మాట కూడా అర్థమవుతుంది. ఏంటో తెలుసా? ఆ పరలోకం లేదా దేవుని రాజ్యం, ఆ స్వర్గం, మోక్షం ఒక మనిషి చేరాలి అంటే ఒక ఉన్నతమైన పదవి, ఉద్యోగం కూడా చాలదు. అవునా కదా? ఎందుకంటే ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. కానీ ఇవేవి వాటికి సరిపోవు అని ఆయనకు అనిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోకం చేరాలంటే నేను ఏం చెయ్యాలో చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, మండల స్థాయిలో అధికారివైనా, జిల్లా స్థాయి అధికారివైనా, రాష్ట్ర స్థాయి అధికారివైనా, ఈవెన్ భారతదేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రి ఆ పదవి నీకున్నా, ఒకవేళ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఒకే ఆ తాటి మీదకి నడిపించగలిగే ఐక్యరాజ్య సమితిలో నీవు ఒక సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా, ప్రపంచ దేశాలని పరిపాలన చేయగలిగినంత సామర్థ్యం ఉన్నవాడికి కూడా అంత అధికారం, ఒక చక్రవర్తి అయినా సరే, ఒక ఎంపైరర్ అయినా సరే, అంత అధికారం కూడా దేవుని రాజ్యం చేరుకోవడానికి అది సరిపోదు అని మనకు అర్థమవుతుంది. అంతేకాదు, దేవుని రాజ్యం చేరుకోవడానికి ఇంకా అర్హతలు లేనివి లేదా అర్హులుగా మనల్ని చెయ్యలేని విషయాలు ఇంకా ఉన్నాయి. డబ్బు. ఇతగాడు వాస్తవానికి చాలా కోటీశ్వరుడే, కానీ డబ్బుతో స్వర్గాన్ని కొనలేమని ఆయనకి తెలుసు. అంతేకాదు, డబ్బున్నోడికి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయో ఉండవా? చాలా ఫేమస్ అయి ఉంటారు. సాధారణంగా కోటీశ్వరులు అంటేనే ఫేమస్ వ్యక్తులు వాళ్ళు. అంటే వాళ్ళకున్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ కూడా పరలోకం చేరుకోవడానికి అర్హత చాలదు.
అర్హత కాదు అది, నేమ్ అండ్ ఫేమ్ కూడా. అంతేకాదు, ఒకవేళ ఇంకా మనం సులువుగా ఆయన యవ్వనస్తుడు కాబట్టి యవ్వనస్తులకి చాలా బలం ఉంటుంది, యవ్వనస్తులకి చాలా అందం కూడా ఉంటుంది. సాధారణంగా యాక్చువల్లీ మీరు అందరూ చాలా అందంగా ఉన్నారు ఈరోజు. తమ్ముడు చాలా మంచి హెయిర్ స్టైల్, అలాగే ఈ పాప ఎంత బాగుంది, స్పెట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంది. సో గౌతమ్ ఈరోజు బర్త్డే బాయ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, అవునా కదా? సో చాలామంది క్యూట్గా ఉన్నారు ఇక్కడ ఉన్నోళ్ళు. అంటే ఆయనకి తెలుసు ఆయన యవ్వనస్తుడు, కానీ ఆయనకున్న బలం, ఆయనకున్న అందం కూడా పరలోకం చేరుకోవాలంటే సరిపోదు అని ఆయనకి తెలుసు. అందుకనే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అంత మాత్రమే కాదు సుమా, ఆయనకి చిన్నప్పటి నుండి డిసిప్లైన్ ఉంది. అంటే వెరీ డిసిప్లైన్డ్గా, సిస్టమేటిక్గా ఉన్నా సరే ఆ స్వర్గం చేరుకోవాలంటే నా సెల్ఫ్ డిసిప్లైన్ కూడా సరిపోదు అని ఆయనకి తెలుసు కాబట్టే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రశ్న అడిగాడు. అంటే చూసారా, ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక మనిషి, ఆయనైనా కావచ్చు, ఈరోజు నీవైనా కావచ్చు, నేనైనా కావచ్చు, పరలోక రాజ్యానికి మనలను అర్హులుగా చేయలేనివి ధనం, ఆస్తి, బంగారం, వెండి, అధికారం, ఉద్యోగం, హోదా, పేరు ప్రఖ్యాతులు, వయసు, అందం, వంశం, చదువు, బలం, ఎక్సర్సైజెస్, జిమ్, జ్ఞానం, సెల్ఫ్ డిసిప్లైన్, ఇవేవి కూడా పరలోక రాజ్యం మనం చేరాలంటే మనల్ని అర్హులుగా చెయ్యలేనివే ఇవన్నీ. అంటే ఇవన్నీ మనకు అవసరం. దేనికి? ఈ భూమి మీద మనం ఈయనలాగా ఒక మంచి ఉద్యోగం సాధించడానికి, ఎక్కువ డబ్బులు సాధించడానికి, మన ఫ్యామిలీని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళడానికి, ఓకే, ఒక మంచి పేరు ఈ భూమి మీద సాధించడానికి ఇవన్నీ అవసరం. కానీ ఈ భూమి మీద ఏదో ఒక రోజు నేను చనిపోయిన నేను నరకంలోనికి వెళ్ళిపోకుండా, అమ్మో ఆ అగ్నిలో కాలిపోకుండా, ఆ నిత్య శిక్షలో, నరకం అంటేనే నిత్యం ఉండేది, ఆ నిత్య శిక్షలో నేను ఉండకుండా నేను పరలోకానికి, దేవుని రాజ్యానికి, స్వర్గానికి నేను చేరాలంటే వీటికి మించింది ఇంకేదో నాకు అవసరం అని ఆయనకి తెలుసు. సో ఈరోజు నీవు కూడా ఈ భూమి మీద ఇవన్నీ మనకు అవసరమే. చదువు, ఉద్యోగం, డబ్బులు, మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ అవసరమే. కానీ ఒకవేళ 100 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా ఒకవేళ చనిపోతే స్వర్గానికి వెళతావన్న గ్యారంటీ నీకుందా? ఇప్పుడు రండి, మనల్ని పరలోకానికి, స్వర్గానికి అర్హులుగా చేయలేనివి ఏంటేంటో ఇప్పుడు చూసాం కదా. అసలు ఈ యవ్వనస్తుడు చూడండి, ఆయనకున్న ప్రశ్న మంచిదేనా కాదా? ప్రశ్న మంచిదేనా కాదా? స్వర్గానికి వెళ్ళాలి, నేను ఎప్పటికైనా నేను స్వర్గంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, నరకంలో నేను పడిపోకూడదు అని అనుకునే స్వర్గానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అనే ప్రశ్న మంచిదేనా కాదా? ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న ఇది. తర్వాత ఆ ప్రశ్న పట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చాడో, చాలా మంచి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఓకేనా? మంచి ప్రశ్నతో వచ్చాడు యవనస్తుడు, ఈ అధికారి మంచి వ్యక్తి దగ్గరికే వచ్చాడు. ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన బోధలు చెప్పేటటువంటి వ్యక్తి ఈ యేసు ప్రభువారు. మంచి వ్యక్తి దగ్గరికే వచ్చాడు. అంతేకాదు సుమా, మంచి టైంలో కూడా వచ్చాడు. కారణం ఏంటనంటే, ఉన్న డబ్బు ఎక్కువైపోయి విచ్చలవిడిగా జల్సాలు చేసి వ్యసనాల పాలైపోయి ఆరోగ్యం పాడు చేసుకొని పూర్తిగా రోగి అయిపోయిన పరిస్థితుల్లో రాలేదు ఆ ప్రశ్నతోని. లేకపోతే
కాలమంతా అయిపోయిన నిండు వృద్ధాప్యంలో రాలేదు ఆయన ఆ ప్రశ్నతో. మంచి ప్రశ్నతో వచ్చాడు, మంచి వ్యక్తి దగ్గరకు వచ్చాడు, మంచి సమయంలోనే వచ్చాడు. ఆరోగ్యంగా, అందంగా, బలముగా ఉన్న యవ్వన వయసులోనే వచ్చాడు. చూసారా? అయితే ఇప్పుడు ఒకటి ఆయనకి తెలియాలి. ఏంటది అని అంటే, అసలు నాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి భూమి మీద, కానీ దేవుని రాజ్యం చేరుకోవాలంటే వాటి కొరకు అవసరమైన క్వాలిఫికేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చాడు కదా. వెంటనే అసలు ఇప్పుడు చూద్దాం రండి. ఏంటి అసలు దేవుని రాజ్యం, ఆ స్వర్గం చేరుకోవాలంటే మనకు అవసరమైన క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, ఇక యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అతగాడు ఎప్పుడైతే ప్రశ్న అడిగాడో, యేసు ప్రభు వారు మోరల్ వాల్యూస్ నీకు ఉండాలని చెప్పాడో, అతను అన్నాడు, చిన్నప్పటి నుంచే నాకు ఈ మోరల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయని అన్నాడు. అయినా సరే దేవుని రాజ్యాన్ని చేరుకుంటానన్న గ్యారంటీ నాకేమీ లేదు అన్నట్టుగా అతగాడు ఇంకా అంతకంటే మంచి జవాబు కోసం వెయిట్ చేస్తున్నాడు. వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, ఓ నీవు పరిపూర్ణుడు అవ్వడానికి కోరుతున్నావు కాబట్టి ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా? నీ లైఫ్లో అన్నీ ఉన్నాయి, కానీ నీలో ఒకటి కొదువు ఉంది. అది నీకు డీమెరిట్. అన్నింట్లో నువ్వు మెరిటే, కానీ ఒక్క విషయంలో మాత్రం నీకు మెరిట్ లేదు. నీకు ఆ విషయంలో లోపం ఉంది, కొదువు ఉంది. నీకు ఒకే ఒక డీమెరిట్ ఉంది. అదేంటో తెలుసా? నీ హృదయంలో ఎంతసేపు నేను ఇంకా ప్రమోషన్ సాధించాలి, ఇంకా శాలరీ పెంచుకోవాలి, ఇంకా నా ఆస్తిపాస్తులు పెంచుకోవాలి, ఇంకా నేను కోటీశ్వరుని అవ్వాలనే తపనే నీకుంది. కాబట్టి నువ్వు దేవుని రాజ్యం చేరుకోవాలంటే ఇదిగో నీకున్న కొదువ ఏంటో తెలుసా? నీవు నీ ఆస్తినంతా అమ్మి నువ్వు బీదలకు పంచిపెట్టు. నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. అతగాడికి అసలు డబ్బు అంటే పిచ్చి కదా. యేసు ప్రభువారు ఆ డబ్బునే వదిలేయమంటే అతగాడికి అసలు ఇష్టం లేదు. అసలు ఒక్కసారిగా అతని ముఖం మాడిపోయింది. ఇక అతగాడు వెంటనే యేసు ప్రభు దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. అతగాడు వెళ్ళిపోయిన వెంటనే యేసు ప్రభు మరొక మాట చెప్పారు తెలుసా? కింద రాయబడింది, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం చాలా దుర్లభం అని చెప్పాడు. దుర్లభం అంటే ఇంపాసిబుల్. ఎంత ఇంపాసిబుల్లో తెలుసా? సూది బెజ్జములో ఒంటి దూరుట కంటే, అంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరడం చాలా ఈజీ అని అన్నాడు యేసుప్రభు. సూదికున్న రంధ్రం ఎంత ఉంటుంది? దారం పెట్టడానికే ముసలోళ్ళు మరి తడువుకొని మీలాంటి యవనస్తులకి ఇస్తారు, అమ్మ ఇందులో దారం పెట్టేసి ఇవ్వమ్మ నాకు కనిపించట్లేదు అని. అంటే ధనవంతుడు ఒక సూది బెజ్జములో ఒంటె దూరడం ఎంత కష్టమో, ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంతే కష్టం అని యేసుప్రభు వారు చెప్పారు. వెంటనే ఒక శిష్యుడు కోపం వచ్చేసింది. యేసు ప్రభు దగ్గర ఉన్న ఫాలోవర్స్లో ఒక శిష్యుడు కొంచెం కోపం వచ్చింది. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అన్నాడు. ఇక్కడ మనకు ఒక పాయింట్ దొరికింది. అంటే పరలోక రాజ్యం చేరాలి అని అంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మనకు కావలసిన అర్హత ఏంటో తెలుసా? రక్షణ అనే అర్హత మనం సాధించాలి. ఎవడు రక్షణ పొందగలడు అంటే, ఎవరు పరలోక రాజ్యానికి, ఒక మనిషి రక్షణ పొంది పరలోక రాజ్యానికి ఎవరు చేరగలరు అలాగైతే అని అడిగాడు అనమాట. వెంటనే యేసు ప్రభువారు అన్నారు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం అని చెప్పాడు. అంటే పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనకు ఉండాల్సిన అర్హత
రక్షణ. రక్షణ అంటేనే మన పాపాలు, మన తప్పులు, మనం చేసినటువంటి పొరపాట్లు అవన్నీ కూడా నిజమైన దేవుని దగ్గర మనం ఒప్పుకొని వాటికి మనం క్షమాపణ పొందుకోవడం, ఆ దేవుడిచ్చే క్షమాపణ పొందుకోవడమే రక్షణ అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం చిన్నప్పటి నుండి తెలుసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తాం, బూతులు మాట్లాడుతాం, కోపంలో ఏవేవో పనులు చేస్తాం, తల్లిదండ్రులు మనం విసిగిస్తుంటాం, కొంతమంది సార్స్ మీద కూడా కొన్నిసార్లు తిరగబడుతుంటాం. అవునా కాదా? మనం చాలా పొరపాట్లు చేస్తాం, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి సిగరెట్లు కాలుస్తుంటాం. అవునా కాదా? సో అసలు తల్లిదండ్రులకు తెలియకుండా లవ్ ట్రాక్ మనం నడిపిస్తుంటాం. ఎన్నెన్నో పొరపాట్లు మనకు ఉంటాయి. కానీ అవన్నీ కూడా క్షమించగలిగే పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం ఒప్పుకొని దానికి మనం క్షమాపణ పొందడమే రక్షణ అంటే. సో అలాగ ఎవరైతే రక్షణ పొందుతారో ఈ రక్షణ పొందిన వారు దేవుని రాజ్యానికి చేరుతారు అని అక్కడ రాయబడింది. ఓకేనా? ఒక్క మాట